Welcome to our academy. Indian economy 500 plus PYQs, polity and governance 500 plus PYQs, modern Indian history 500 plus PYQs, సిరీస్ మోడల్ అనాలిసిస్ క్లాసెస్ను ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఆ క్లాసెస్ కూడా చూడండి. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి. మై డియర్ ఆస్పిరెంట్స్, ఈ వీడియోని చూస్తున్న అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ న్యూ ఛానల్కి మీరు సపోర్ట్ ఇవ్వండి. అదేవిధంగా వచ్చేసి ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని వచ్చేసి మీ మిత్రులకి షేర్ చేయండి. సో ఇప్పుడే వచ్చేసింది అంటే ఏపీపీఎస్సీ వచ్చేసి వెబ్ నోట్ రిలీజ్ చేసింది అన్నట్టు. ఈ వెబ్ నోట్లో వచ్చేసిందంటే 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసిందంటే హారిజాంటల్ రిజర్వేషన్ గురించి పేర్కొన్నారు. అండ్ రెండవది వచ్చేసింది అంటే మనకి ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి కూడా అడిగారు అన్నట్టు. ఓకే, సో యూర్ సబ్మిట్ దేర్ పోస్ట్ అండ్ జోనల్ ఆర్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్. సో లాస్ట్ డేట్ కూడా ఎప్పుడు అంటే ఇయర్ 4th మార్చ్ నుంచి మొదలు పెడితే 10th మార్చ్ 2025 వరకు వచ్చేసి మనకి ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి కూడా ఇచ్చారు అన్నట్టు. ఓకే, సో ఈ రెండు ఇందులో వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో వచ్చేసి నేను పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి డిస్కస్ చేస్తాను. సో ఏ పోస్ట్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనేది ఇక్కడ చూద్దాం, రైట్. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే మనకి గ్రూప్ 2లో వచ్చేసి ఏంటంటే 2 పోస్టులు ఉన్నాయి, రైట్. ఒకటి వచ్చేసి ఏంటంటే ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఒకటి, రెండవది వచ్చేసి ఏంటంటే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల గురించి ఉందన్నట్టు. సో ఇందులో వచ్చేసి ఏంటంటే ఎగ్జిక్యూటివ్ పోస్టులో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అంటే మనకి ఫ్యూచర్లో డిప్యూటీ కలెక్టర్ కావాలి అనుకుంటే మనం వచ్చేసి ఏంటి అంటే డిప్యూటీ తహసీల్దార్ అనేది బెస్ట్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈవెన్ పవర్తో కూడా ఎంజాయ్ చేయాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ జాబ్ వచ్చేసి ఏంటంటే డిప్యూటీ తహసీల్దార్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఏంటంటే మీరు డిప్యూటీ తహసీల్దార్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి అన్నట్టు. సో దాని తర్వాత వచ్చేసి ఏంటి అంటే సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే మీరు మున్సిపల్ కమిషనర్కి ఇవ్వండి. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3. సో ఎవరైతే మున్సిపల్ కమిషనర్ తీసుకుంటారో వీళ్ళకి ప్రమోషన్స్ కూడా బాగుంటాయి అన్నట్టు. లైక్ వచ్చేసి గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2, గ్రేడ్ 1, స్పెషల్ గ్రేడ్ అండ్ ఇయర్ సెలక్షన్ గ్రేడ్ వరకు కూడా పోయే అవకాశన్స్ ఉన్నాయి అన్నట్టు. అంటే ఆల్మోస్ట్ వచ్చేసిందంటే 5 ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉందన్నట్టు. మరొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఎవరైతే మీన్స్ డిప్యూటీ తహసీల్దార్ అండ్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 వీళ్ళు వచ్చేసి ఏంటంటే ఈవెన్ కన్ఫర్మ్డ్ ఐఏఎస్ సెలక్షన్లో కూడా వచ్చేసిందంటే వీళ్ళకి ఇంటర్వ్యూలో వచ్చేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళకి ఇస్తారు అన్నట్టు. ఎందుకంటే వీళ్ళిద్దరు వచ్చేసి ఏంటంటే ప్రజా జీవితంలో ఉంటారు కాబట్టి వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అని ఉంటుంది అన్నట్టు. ఇది సెకండ్ ప్రయారిటీ వచ్చేసి మున్సిపల్ కాకపోతే ఏంటంటే మున్సిపల్ కమిషనర్ పోస్ట్ వచ్చేసి ఏంటంటే కొంచెం రిస్కీ ఉంటుంది అన్నట్టు. ఇది ఎస్పెషల్లీ వర్షాకాలంలో వచ్చేసి ఏంటంటే డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కడైనా పైపులు అవి పలిగిపోవడం కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు ఏంటంటే కొంచెం రిస్కీ జాబ్ అన్నట్టు. ఇది ఈ ప్రిఫరెన్స్లో మాత్రం ఫస్ట్ ప్రయారిటీ డిప్యూటీ తహసీల్దార్ అండ్ సెకండ్ ప్రయారిటీ వచ్చేసిందంటే మున్సిపల్ కమిషనర్ ఇచ్చుకోవచ్చు అన్నట్టు. ఓకే, దీని తర్వాత వచ్చేసి దీని తర్వాత వచ్చేసి బెస్ట్ జాబ్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ప్రయారిటీ వచ్చేసిందంటే సబ్ రిజిస్టార్ గ్రేడ్ 2 ఇన్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ సబార్డినేట్ సర్వీస్ కూడా బెస్ట్ జాబ్ అన్నట్టు. ఓకే, ఇందులో వచ్చేసి ఏంటంటే ప్రమోషన్స్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ జాయింట్ రిజిస్టార్ తర్వాత వచ్చేసి డిస్ట్రిక్ట్ రిజిస్టార్ అలా ప్రమోషన్స్ కూడా వెళ్ళొచ్చు అన్నట్టు, రైట్. తర్వాత వచ్చేసి ఏంటంటే ఎవరికైనా యూనిఫామ్ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, రైట్. యూనిఫామ్ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసిందంటే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ సర్వీసెస్కి వెళ్ళొచ్చు అన్నట్టు. అయితే ఇక్కడ ప్రమోషన్స్ వచ్చేసి ఏంటంటే ఈవెన్ సిఐ కావచ్చు అండ్ ప్రమోషన్స్ డిప్యూటీ కమిషనర్ వరకు కూడా ఈ పోస్ట్ తీసుకున్న వాళ్ళు డిప్యూటీ కమిషనర్ వరకు కూడా ప్రమోషన్స్ ఉంటాయి అన్నట్టు. దీనికి నెక్స్ట్ ప్రయారిటీ ఇవ్వచ్చు అన్నట్టు. దాని తర్వాత వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే లేబర్ అసిస్టెంట్. ఇయర్ అసిస్టెంట్ లేబర్. ఇయర్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కూడా బాగానే ఉంటుంది అన్నట్టు. అయితే జనరల్గా వచ్చేసి ఏంటంటే ఇక్కడ కొంచెం ప్రమోషన్స్ డ్రైవ్ ఉంటాయి, కొద్దిగా తిరుగుడు అవి కూడా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లో ఉంటుంది అన్నట్టు. వీళ్ళ మెయిన్ పర్పస్ వచ్చేసి మీన్స్ అసిస్టెంట్ లేబర్ ఆఫీస్ మెయిన్ పర్పస్ వచ్చేసిందంటే చైల్డ్ లేబర్ లాస్ అండ్ ఫ్యాక్టరీ లాస్ వీటిని వీరు ఇంప్లిమెంట్ చేస్తుంటారు అన్నట్టు. బట్ ఇది కూడా వచ్చేసిందంటే ఇందులో కూడా బాగానే ఉంటుంది అన్నట్టు. ఓకే, చామ్ బాగానే ఉంటుంది. ఇయర్ ఆకర్షణీయంగానే ఉంటుంది అన్నట్టు ఈ పోస్ట్ కూడా. ఓకే, అండ్ వీళ్ళకి వచ్చేసి ఏంటంటే సెమీ జ్యుడిషియల్ పవర్స్ కూడా ఉంటుంది అన్నట్టు. ఇది కూడా వచ్చేసిందంటే బెస్ట్ జాబ్ అన్నట్టు.
ఓకే. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంది అంటే నెక్స్ట్ వచ్చేసి ఏందంటే మనకి ఆహ్, సో, నెక్స్ట్ జాబ్ వచ్చేసి ఏ ప్రయారిటీ ఇవ్వచ్చు అంటే, సో, తర్వాత లాస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఏంది అంటే, సో, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్ ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్‌లలో లాస్ట్ ప్రయారిటీ ఇవ్వచ్చన్నట్టు. ఓకే. సో, ఇది ఎగ్జిక్యూటివ్ పోస్టులన్నట్టు. రైట్? ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లో వచ్చేసి ఇది పోస్ట్. అండ్ అబ్జర్వ్ చేయండి. అదే విధంగా వచ్చేసి ఏందంటే, మనకి పోస్ట్ నంబర్ 2, 3, 4, 5 అండ్ 7 వచ్చేసి ఏందంటే, ఇవి జోనల్ పోస్టులన్నట్టు. సో, మీకు పోటీ వచ్చేసి ఏందంటే, జోనల్‌లో మాత్రమే ఉంటుందన్నట్టు. అండ్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 మాత్రం సేర్ మల్టీ జోన్ పోస్ట్ అన్నట్టు. సో, ఇది మల్టీ జోన్ లెవెల్‌లో మీకు కాంపిటీషన్ ఉంటుందన్నట్టు. రైట్? అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏందంటే, నాన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్‌కెళ్తే ఓకే. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లకు ఒకసారి ఎళ్తే ఏందంటే, ఇందులో వచ్చేసి ఏందంటే, సో, బెస్ట్ జాబ్ అంటే ఓకే. బెస్ట్ జాబ్ వచ్చేసి ఏందంటే, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అన్నట్టు. ఈ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లో ఏంది అంటే, సో, మేబీ ట్రాన్స్‌ఫర్‌లు అవి ఇవి కొంచెం ఉంటుంటాయి అన్నట్టు. సో, అదే ఇక్కడ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ పోస్ట్‌లో అయితే ఏందంటే, సెక్రటేరియట్‌లో జాబ్ వస్తుందన్నట్టు. అంటే సెక్రటేరియట్‌లో వన్స్ జాబ్ వచ్చిందంటే, రిటైర్మెంట్ వరకు గూడా వచ్చేసిందంటే సెక్రటరీ‌లో పనిజేస్తారన్నట్టు. సో, అంటే ఇక్కడొచ్చేసేందంటే ఎప్పుడు ట్రాన్స్‌ఫర్ జేస్తారో, ఎక్కడ ట్రాన్స్‌ఫర్ జేస్తారో ఇట్లాంటి భయాలన్నీ ఇక్కడ ఉండవన్నట్టు. ఎందుకంటే ఒక్కసారి జాబొచ్చిందంటే మళ్ళీ రిటైర్మెంట్ వరకు గూడా వచ్చేసి మనం సెక్రటరేట్‌లోనే పనిజేస్తామన్నట్టు. ఇది అడ్వాంటేజ్. అండ్ ఇంకోటొచ్చేసిందంటే ఏసీ కింద పనిజేసే జాబ్ అని గూడా జెప్పొచ్చన్నట్టు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. అండ్ ఇంకోటొచ్చేసిందంటే అందమైన జీవితాన్ని గడపాలనుకుంటే మాత్రం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరే బెస్ట్ అన్నట్టు. ఓకే. ఎందుకంటే జాబొచ్చేసి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రమోషన్స్ గూడా బావుంటాయి. ఓకే. అండ్ ఇంకోటొచ్చేసేందంటే, ఒక దగ్గరనే స్థిరంగా ఉంటాం గాబట్టి, మనం ఓన్‌గా ఒక ఇల్లు కట్టుకోవచ్చు. ఈవెన్ పిల్లల విషయంలో గూడా సో, ఎడ్యుకేషన్ గానీ, హెల్త్ గానీ, ఇవన్నీ గూడా మంచిగుంటాయన్నట్టు. సో, కాబట్టి చాలామంది ఏం జేస్తారు అంటే, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారన్నట్టు. ఓకే. అంత కూల్ జాబ్ అన్నట్టు. రైట్? సో, ఇందులో గూడా వచ్చేసి మీరు ఒకసారి గమనిస్తే రకరకాలుగా ఉన్నాయన్నట్టు. రైట్? ఒకటొచ్చేంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఏపీ సెక్రటేరియట్ సబ్ సర్వీస్ ఉందండి. రెండోదొచ్చేసి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లా డిపార్ట్‌మెంట్. సో, ఇన్ ఏపీ సెక్రటేరియట్ అని ఒకటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసిందంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఏపీ లెజిస్లేటివ్ సెక్రటేరియట్ ఉంది. అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ కూడా ఉంది. సో, ఇందులో అంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ ఉన్నాయి. బట్ డిపార్ట్‌మెంట్స్ డిఫరెంట్ ఉన్నాయన్నట్టు. సో, మీరు ఇందులో వచ్చేసేందంటే ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇవ్వొచ్చన్నట్టు. నాన్ ఎగ్జిక్యూటివ్‌లో వచ్చేసేందంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ తీసుకుంటే, సో, గ్యాడ్ ఇన్ ఏపీ సెక్రటేరియట్ సబ్ సర్వీస్‌లో తీసుకోవచ్చన్నట్టు. ఓకే. సో, అది బెస్ట్ అన్నట్టు. ఆ తర్వాత వచ్చేసి ఏంది అంటే, మీరు లా డిపార్ట్‌మెంట్ కూడా ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఓకే. లా డిపార్ట్‌మెంట్ కూడా ఎళ్ళొచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంది అంటే, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్. ఓకే. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ గూడా మంచిగనే ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసిందంటే ఏపీ లెజిస్లేచర్ సెక్రటేరియట్ సబ్ సర్వీస్ గూడా బానే ఉంటుందన్నట్టు. రైట్? సో, ఇది వచ్చేసిందంటే ఇవి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్సు. ఆ తర్వాత వచ్చేసి ఏందంటే ఈ సీనియర్ ఆడిట్స్ ఉన్నాయి గదా! సో, హియర్ సీనియర్ ఆడిట్స్ ఇన్ ఏపీ స్టేట్ ఆడిట్ సబార్డినేట్ సర్వీసెస్. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే తర్వాత ఆడిట్స్ ఇన్ పే అండ్ అకౌంట్ అండ్ మీరొకసారి గమనించండి. మనకి ఈ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ ఉన్నాయి గదా! ఈ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ వచ్చేసి ఇవన్నీ గూడా స్టేట్ క్యాడర్ వైస్ అన్నట్టు. అంటే స్టేట్ లెవెల్‌లో కాంపిటీషన్ ఉంటుందన్నట్టు. సో, నెక్స్ట్ సీనియర్ ఆడిట్స్ ఉంది. ఆహ్, సో, యూఆర్ సీనియర్ ఆడిట్ ఇన్ ఏపీ స్టేట్ ఆడిట్ సబార్డినేట్ సర్వీస్ వచ్చేసిందంటే జోనల్ పోస్ట్ అన్నట్టు. రైట్? అండ్ మిగతావి వచ్చేసి గూడా ఒక్కొక్కటి స్టేట్ వైడ్, కొన్ని డిస్ట్రిక్ట్ వైడ్ గూడా ఉన్నాయన్నట్టు. సో, ఇందులో ప్రిఫరెన్స్ వచ్చేసి మీరెలా ప్రయారిటీ ఇవ్వండంటే, ఫస్ట్ వచ్చేసిందంటే ఇక్కడొచ్చేసి ఈ సెక్షన్ అకౌంట్ ఇన్ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్ సబార్డినేట్స్‌కి ఈ ప్రయారిటీ ఇవ్వండి. దాని తర్వాత వచ్చేసి ఏందంటే ఆడిట్ సబార్డినేట్‌కి ఇవ్వండి. తర్వాత వచ్చేసి ఏందంటే సో, ఆడిట్ ఇన్ పే అండ్ అకౌంట్ సబార్డినేట్ సర్వీసెస్‌కి ఇవ్వండన్నట్టు. ఓకే. సో, నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి ఏందంటే మీరు నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి ఏందంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులండి. ఓకే. సో, జూనియర్ అకౌంట్స్, జూనియర్ అసిస్టెంట్స్ రైట్? సో, ఇట్లా డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్‌లో ఉన్నాయన్నట్టు. ఇవన్నీ ఆల్‌మోస్ట్ సేమ్ ఉంటాయి. వీటి సాలరీస్ గానీ, సో, వీటి ప్రయారిటీ గానీ సేమ్ ఆల్‌మోస్ట్ ఉంటది. లేదు కొన్ని డిపార్ట్‌మెంట్‌లో గూడా కొంచెం బానే ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏందంటే మనకి జూనియర్ అకౌంటెంట్ ఇన్ వేరియస్ డిపార్ట్‌మెంట్ ఇన్ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సబ్ సర్వీసెస్ అనేది బానే ఉంటుందన్నట్టు. ఆ తర్వాత వచ్చేసి ఏంది అంటే ఈ డిపార్ట్‌మెంట్‌లో గూడా బానే ఉంటుంది. సో, యూఆర్ ఎ జూనియర్ అసిస్టెంట్
ఇన్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ది ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కూడా బాగానే ఉంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మంచిగా ఉంటుంది. దాని తర్వాత వచ్చేసిందంటే తర్వాత జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే తర్వాత వచ్చేసి ఇది కూడా బాగానే ఉంటుంది. సో ఇయర్ జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్ బాగానే ఉంటుంది. అండ్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెట్ బాగానే ఉంటుంది. ఓకే. అండ్ అదేవిధంగా మీరు ఇందులో వచ్చేసి ఆల్మోస్ట్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఈవెన్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ సో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బాగానే ఉంటుంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లో కూడా మంచిగా ఉంటుంది అన్నట్టు. రైట్. సో అలా మీరు వచ్చేసి ఏంటి అంటే సో మీరు మీకు నచ్చిన డిపార్ట్మెంట్‌లో కూడా పెట్టుకోవచ్చు. ఈవెన్ జూనియర్ అసిస్టెంట్ ఇంజినీర్ ఇన్ చీఫ్ అండ్ పంచాయత్ రాజ్‌లో కూడా మంచిగా ఉంటుందన్నట్టు. అదేవిధంగా సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, స్కూల్ ఎడ్యుకేషన్ కూడా బానే ఉంటది. సో ఈ ఆల్మోస్ట్ వచ్చేసి ఏంటంటే ఈ జూనియర్ అసిస్టెంట్‌లన్నీ కూడా ఆల్మోస్ట్ ఒకటే క్యాడర్ ఉంటుంది అన్నట్టు. సో ఇందులో వచ్చేసి ఏంటంటే జనరల్‌గా వచ్చేసి ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ అండ్ పంచాయత్ రాజ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వీటికి జూనియర్ అసిస్టెంట్ ఒకవేళ ప్రయారిటీ ఉంటే వాటికి ఇవ్వండి అన్నట్టు. రైట్. సో ఇవి ఆహ్, ఆహ్, ప్రయారిటీస్ అన్నట్టు. సో కాబట్టి సో ఈ ప్రయారిటీస్ మీరు ఇవ్వచ్చు. లేదా మీకు నచ్చినట్టు ఇంకొక మీ సొంత నిర్ణయాలు ఏమైనా ఉంటే కూడా అవి కూడా తీసుకోండి. సో ఓవరాల్‌గా వచ్చేసి ఏంది అంటే ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నట్టు. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.